తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ వేడుకలకు ఆహ్వానించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం సాయంత్రం 2 పూటల ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. జూన్ 2న ఉదయం 9:30 గన్ పార్క్లో అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు పెరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. పోలీసు బలగాలతో పెరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ఆవిష్కరణ, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని వేడుకలకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణకి సంబంధించి సంబరాలు కూడా సిద్ధమైపోయి ఏర్పాట్లన్నీ కూడా జరిగినట్టు చెప్తున్నారు. పూర్తి వివరాలు అందించడానికి లైవ్లో మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ చందు. జూన్ 2వ రోజున ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దానిలో భాగంగానే ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా జూన్ 2వ తేదీన దశాబ్ది ఉత్సవాలను వైభవంగా నిర్వహించబోతున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఉదయం 9:30 గంటలకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపానికి గన్ పార్క్ చేరుకుంటారు. అక్కడ మొదటగా తొలి దశ మలి దశ ఉద్యమంలో అమరులైనటువంటి వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తున్నారు. నివాళులు అర్పించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా పెరేడ్ గ్రౌండ్కి వెళ్తారు. పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరొకవైపు ఏఐసీసీ అగ్రనేత అయినటువంటి సోనియా గాంధీ కూడా హాజరు కాబోతున్నారు. సోనియా గాంధీతో పాటు మరొకవైపు ప్రియాంక గాంధీ లేదా రాహుల్ గాంధీ, ఇద్దరిలో ఎవరొకరు సోనియా గాంధీతో పాటు మరొకరు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 10 గంటలకి అక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలంతా కూడా వైభవంగా ప్రారంభమవుతాయి. పెరేడ్ గ్రౌండ్లో అక్కడ ప్రారంభమైన తర్వాత మొదటగా 10:30 తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించబోతున్నారు. 10:30 నుంచి 10:37 నరతో పాటు అంటే దాదాపు 2:30 నిమిషాల నిడివిగలిగినటువంటి గీతాన్ని ఆవిష్కరించబోతున్నారు. ముఖ్యంగా ఆవిష్కరించిన తర్వాత సోనియా గాంధీ ప్రసంగం ఉంటుంది. సోనియా గాంధీ ప్రసంగంతో పాటు మరొకవైపు ముఖ్యమంత్రి ప్రసంగం, ఇద్దరు ప్రసంగం చేసిన తర్వాత పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించేటటువంటి ఆవిర్భావ వేడుకలకి ఫుల్ స్టాప్ పడుతుంది. అనంతరం సాయంత్రం అంటే 2 పూట్ల కూడా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో మొదటగా ఉదయం పూట పెరేడ్ గ్రౌండ్లో వేడుకలు నిర్వహిస్తారు. అనంతరం ట్యాంక్ బండ పైన నిర్వహిస్తారు. ముఖ్యంగా ట్యాంక్ బండ పైన వివిధ స్టాల్స్తో పాటు మరొకవైపు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత ట్యాంక్ బండ్ పైన ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 6:30 గంటలకి మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్కి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మరొకవైపు తెలంగాణ రుచులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఫుడ్ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు మరొకవైపు ఇతర కళలకు సంబంధించినటువంటి స్టాల్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్టాల్స్ అన్నింటిని కూడా 6:30 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. సందర్శించిన తర్వాత కార్నివాల్ని నిర్వహిస్తారు. కార్నివాల్లో ప్రధానంగా
700 మంది కళాకారుల చేత నిర్వహించేటటువంటి 70 నిమిషాలకు పైగా కూడా ప్రత్యేక వేదిక పైన 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ట్యాంక్ బండ్ రెండు వైపులా కూడా ఇటు నుంచి అటు చివరి వరకు కూడా దాదాపు 5,000 మందితో జాతీయ జెండాలు పట్టుకొని ఫ్లాగ్ వాక్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ వాక్లో ప్రధానంగా జై జై హే తెలంగాణ అనేటటువంటి ఒరిజినల్ సాంగ్ 13 నిమిషాల పైనే ఉన్నటువంటి ఒరిజినల్ సాంగ్ని అక్కడ ఆవిష్కరిస్తారు. ఆ ఫ్లాగ్ వాక్ నడుస్తున్నంతసేపు కూడా ఆ సాంగ్ని ఆవిష్కరించబోతున్నారు. ముఖ్యంగా ఆ సాంగ్ని ఆవిష్కరించిన తర్వాత ప్రధానంగా పాట రచించినటువంటి అందశ్రీతో పాటు మరొకవైపు రూపకల్పన చేసినటువంటి కీరవాణి వీరిద్దరికీ కూడా ప్రత్యేకంగా ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసినటువంటి వేదిక పైన ఘనంగా సన్మానించబోతున్నారు. సన్మానించిన తర్వాత 8:50 నిమిషాల నుంచి 9 గంటల వరకు అంటే 10 నిమిషాల పాటు అత్యంత వైభవంగా ముఖ్యంగా బాణాసంచులు పేలుస్తూ కూడా మెరమిట్లు గొలిపే విధంగా కూడా బాణాసంచులతో జూన్ 2వ తేదీకి సంబంధించినటువంటి ఆవిర్భావ వేడుకలను అత్యంత వైభవంగా ప్రారంభించడంతో పాటు అదే స్థాయిలో ముగింపు వేడుకలను కూడా 9 గంటల వరకు కూడా జరిపించబోతున్నారని చెప్పాలి చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.